బీ షేప్లో ఇందులో లోడ్ చేస్తారు సార్. ఇదంతా వీడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ముందుగా లోడే లేదు కదా. లోడ్ లేదు సార్. చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సార్. ఈ టైట్ ఉంది సార్. ఈ టైట్ ఉంది సార్. యాక్చువల్లీ ఇలా లోడ్ చేస్తాం. లోడ్ చేస్తాం. ఏమిటి ఉంటుంది సార్? ఇందులో ఎలా లోడ్ చేస్తారు సార్. ఇలా పెట్టి దీన్ని మళ్ళీ వెనక్కి పెడతారు సార్. అలాగే పెట్టి ఫైర్ అయిపోతుంది సార్. 15 మినిట్స్ ఉంటుంది సార్. గ్యాస్ ఏమి లేదు. ఇది వెల్డింగా ముందు టైట్ ఉంది, చాలా టైట్. అన్నీ ఇదే మెకానిజమా? ఇది అచ్చా ఇచ్చాక కదా సార్, అది తయారు చేసుకుంటారు సార్, తర్వాత కట్ చేసుకుంటారు సార్. దీని వెనక్కి లాగుతుంది సార్. ఈ స్ప్రింగ్ ఇదంతా స్ప్రింగ్లు అన్నీ కూడా మెకానిక్ షాప్లో కొంటారు సార్. బైక్కి సంబంధించిన స్ప్రింగ్ సార్. ఇదంతా ఇదంతా కూడా తయారు చేస్తారు. ఇదంతా ఫౌండరీనా? ఫౌండరీ కాదు సార్, వీడియో తయారు చేస్తారు. మీ దగ్గర ఆల్కరైడ్ అయ్యి ఉన్నాయి సార్. డ్రిల్లింగ్ మెషిన్ ఉంది సార్. డ్రిల్లింగ్ మెషిన్, కటింగ్ మెషిన్, ఫౌండరీలో తయారు చేస్తాం. బేరం తయారు చేస్తారు సార్ ఫౌండరీ. కూర్చోం పెల్లెట్స్ ఇంకా చిన్న పిల్లెట్స్ సార్ ఇది.
సార్ థ్యాంక్ యూ సార్. ఇంకా మూలాల్లోకి పోయి ఎవరెవరు కమ్మారు వదిలేకపోయింది ఇక్కడ. వీళ్ళు ఒక మంచి తుపాకీలు తయారు చేసే గ్యాంగు తుపాకీలు కొన్న వ్యక్తుల్ని సకాలంలో అరెస్ట్ చేసి ఒక జరగబోయే మర్డర్ని జరగకముందే వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు. వాళ్ళ టీం కూడా ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకొని ఈ ఫలానా ప్రాంతంలో ఈ తుపాకులు వస్తున్నాయి గుర్తించి వాళ్ళ వెహికల్ చెకింగ్స్లో వాటిల్లో వాళ్ళని గుర్తించి ఈ తుపాకీని గుర్తించడమే కాకుండా ఈ తుపాకీ ఎక్కడ తయారు చేయబడింది, ఎవరి దగ్గర తయారు చేయబడింది, ఆ తుపాకీ తయారీదారుడు, ఆ తుపాకీ తయారు చేయడానికి సహకరించిన వ్యక్తులు, ఏ ఫౌండరీలో ఈ తుపాకీ తయారు చేయించారు, ఏ వెల్డర్ దీనికి సహకరించాడు, ఈ మొత్తం గుట్టును కూడా వాళ్ళు గుట్టురట్టు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక 5 మందిని ఇప్పుడు చింతలపూడి పోలీసు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ వివరాలు ముఖ్యంగా మనం చూసుకుంటే A1 సందక సాయిబాబు, తండ్రి పేరు సూరిబాబు, వైఎస్ఆర్ కాలనీ బట్టువారిగూడెం చింతలపూడి. తాళం వీరబాబు సత్యనారాయణ, వాళ్ళ తండ్రి పేరు ఎన్టీఆర్ సెంటర్ తిమ్మిరెడ్డిపల్లె గ్రామం చింతలపూడి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికీ ఒక వాళ్ళ ఈ సందక సాయిబాబు సిస్టర్ ఇన్లా మీద గ్రడ్జ్ పెంచుకున్నారు వాళ్ళు. ఎందుకు సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం మహేష్ అనే వ్యక్తిని చంపడానికి వీళ్ళు పన్నాగం పన్నారు. దాంట్లో భాగంగా వీరబాబు ఎప్పుడు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఇతని దగ్గర గన్ను కొన్నాడు. గన్ను కొని ఆ గన్ను ద్వారా ఇతన్ని అంతమొందించాలని చాలాసార్లు రెక్కీ చేశారు. ఆ రెక్కీ ప్రయత్నాలు ఫలవంతం కాలేదు. ఇంతలోక మనకి ఈ గ్యాంగ్ దొరికింది. దీని తర్వాత వీళ్ళకి గన్ ఎలా వచ్చింది అని విచారణ చేసుకుంటూ ఈ యలగం నాగేశ్వరరావు, సన్ ఆఫ్ రామయ్య, నాయకపోడు వెంకటాద్రిగూడెం గ్రామం చింతలపూడి, ఈ మాస్టర్ మైండ్ పట్టుకున్నారు. ఈ వ్యక్తే దగ్గర చాలా గన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వెపన్స్ అతను తయారీని చాలా సంవత్సరాల క్రితం జీలిగి మిల్లులో ఎక్కడ నేర్చుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా దాని మీద ఎక్కడ నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నారు అనేది ఇంకా విచారణలో బయటకు వస్తుంది. ఆ వ్యక్తి తోటకూర రామరాజు, రాఘవాపురం పంచాయతీ, కమలాపురం, చింతలపూడి. ఈ వెల్డర్ సహకారం తీసుకొని ఆ ట్రిగర్స్ గార్డు తయారు చేయడము, ఈ వెల్డింగ్ పైపులు వెల్డింగ్కి వాటికి సహకరిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి మంతెన వీరభద్రాచారి. ఇతను కూడా పవర్పేట రైల్వే స్టేషన్ రోడ్లో ఫౌండరీ ఉంది. దాంట్లో లేత్ మిషన్లు అన్నీ పెట్టుకుని పైప్స్ కట్ చేయడము, అతనికి కావాల్సిన గన్నుకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ని నాలెడ్జ్ పూర్వకంగానే తయారు చేయడము, ఇట్లాంటివి చేస్తున్నారు. సో చూడండి, ఇట్లాంటి పరికరాలు చేయడము, దాంట్లో క్యాట్రిడ్జ్లు వాడడము, ఈ గన్ పౌడర్ ఇవన్నీ కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరెవరికి అమ్మారు, ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో బయటకు వస్తాయి. ఎవరైనా తెలుసో తెలియకో వీళ్ళ దగ్గర ఏమైనా కొని ఉంటే పోలీసుల దగ్గర నుంచి వార్నింగ్ ఇస్తున్నాము. పోలీసులు పట్టుకోకముందే మీరు తీసుకొచ్చి వెపన్ సరెండర్ చేయండి. లేని పక్షంలో మీ మీద ఇంకా కఠిన శిక్షలు విధించడం జరుగుతుంది. థర్డ్, ఈ గన్ మ్యానుఫ్యాక్చరింగ్కి మీరు మీ వెల్డర్స్ కానీ